Audio Jungle. హల్లెలూయా హల్లెలూయా. అంశం మొట్టమొదటి ఏంటంటే పాపము చేసి పడిపోవద్దు. ఏం చేసి పడిపోవద్దు? పాపము చేసి పడిపోవద్దు. విలాప వాక్యములు 5:16. నీ తల మీద కిరీటము పడిపోయింది. నీ తల మీద నుంచి జీవ కిరీటము పడిపోతుంది పాపం చేసి పడిపోయినట్లయితే. కనుక పాపం చేసినాము కనుక మాకు శ్రమ. ఈ లోకంలో పాపము ఎవరు చేసినప్పటికీ వారికి శ్రమ ఖచ్చితంగా కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 2, అపవాది గురిలో పడిపోవద్దు. అపవాది అంటే సైతాను గురిలో మీరు పడిపోవద్దు. 1 తిమోతి 3:7. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా, నాకు అంతా తెలుసు కదా అని చెప్పి నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నువ్వు అపవాది గురిలో నువ్వు పడవు. భయభక్తి కలిగి ఉంటాం మనం. 3, భక్తిహీనత చేత పడిపోవద్దు. దేవునికి స్తోత్రం. భక్తిహీనత అంటే భక్తి చేస్తున్నావు కానీ హీనమైన స్థితిలో నువ్వు భక్తి చేసినట్టయితే పడిపోతావు. సామెతలు 11:5. యథార్థవంతుల నీతి మార్గము సరళము చేయును. యథార్థవంతుల యొక్క నీతి మార్గము సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును. భక్తిహీనుడు ఏమవుతున్నాడు? తన భక్తిహీనత చేత పడిపోతున్నాడు. 4, గర్వంగా ప్రవర్తించి పడిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఈ లోపల చాలామంది గర్వంగా ప్రవర్తించి పడిపోయేవారు అనేకులు ఉన్నారు. సామెతల గ్రంథము 16:18. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. నాశనానికి ముందు నడుస్తుంది గర్వం నడుస్తుంది. పడిపోవటకు ముందు అహంకారము నడుస్తుంది. పడిపోవటానికి ముందు అహంకారము నడుస్తుంది. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది షేర్ చేయవలసిందిగా